మంత్రం అంటే వేదం నుంచి కనుగొనబడిన మనకి అందివ్వబడినటువంటివి మాత్రమే మంత్రాలు. వాటిని ఉచ్చరించడం ద్వారా, వాటిని మనం ఉచ్చరించడం ద్వారా మనలో ఇవన్నీ అంటే మనం మాట్లాడుతున్న ప్రతి శక్తి అంతా కూడా సృష్టి అంతా వ్యాపించి ఉంది. అదే వ్యాపించిన శక్తి మనలోనూ ఉంది. అంటే నేను వేరు, విశ్వం వేరు కాదు. విశ్వంలో నేనున్నాను, నేను విశ్వంలో ఉన్నాను. నేను విశ్వంలో ఉన్నాను, విశ్వం నాలో ఉంది. అంటే ఇన్నరు అవుటరు రెండూ కలిస్తేనే నేను. ఇది కేవలం భౌతిక దేహం మాత్రమే. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. దీన్ని యూజ్ చేసుకుని దీని ద్వారా నేను అనుభవాన్ని పొందడం కోసం చేసేటువంటి సాధన జప యజ్ఞము అంటారు. ఒక మంత్రాన్ని పట్టుకుని పదే పదే మననం చేయడం ద్వారా లోపల ఒక రకమైనటువంటి అగ్ని పుడుతుంది. అది తేజస్సు అవుతుంది. అంటే ఎన్లైట్మెంట్, జ్ఞానం అవుతుంది. తద్వారా నా జీవన యానంలో నాకు కావలసినటువంటి సమస్త సుఖాలను, కోరికలను నెరవేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీన్నే మంత్రము మననాత్ త్రాయతే ఇది మంత్రః. దేనినైతే నువ్వు పదే పదే మననం చేస్తావో అది నిన్ను తరింప చేస్తుందో అది మాత్రమే మంత్రం అవుతుంది.